కాంత కాంత ఏం చేస్తున్నావు? త్వరగా రా. వస్తున్నాను ఉండండి. ఏం కొంచెం ఆగలేకపోయారు. వస్తున్నాను ఉండండి. పొద్దుగలన్న వెళ్ళారు మటన్ తెస్తానని, ఇప్పుడు రావటం. అదేం కాదు కాంత, దారి మధ్యలో నా ఫ్రెండ్ దొరికాడు చాలా రోజుల క్రితం. ఇద్దరు టీ తాగి కలిసి వాడు 2 కేజీలు మటన్ తీసుకున్నాడు, నేను 2 కేజీలు మటన్ తీసుకున్నాను. ఏంటి 2 కేజీలా? ఎందుకండి? మనమిద్దరు, మన కోడలు, పిల్లలు అంతే. కొడుకు ఈ రోజు రాడంట. పిల్లలు తింటారేవే. సరే కాంత, ఇంకా 500 ఉంటాయి ఇవే. నేను 500 ఇచ్చాను మటన్కి, నా దగ్గర అంతే ఉండేది. అనుకోవట్లేదు, నీకు ఆడ నేను తెచ్చిను. సరే వద్దులే, ఎత్తుకోపోయి వాపస్ ఇచ్చేపో మటన్. కాంత కాంత తెచ్చేసానే. ఇవ్వడం కుదరదే. వండి పెట్టవే తిందాము. దీంట్లో మటన్ బాగా నాతిగా ఉంది, అలాగే నల్లీలు కూడా ఉన్నాయి. పిల్లలకు ఇవ్వు, నాకు ఇవ్వు. సరేనా, నా కర్మ కొద్ది నేను కట్టుకున్న దానికి నేను అనుభవించాలి. వీధిలో 500 ఉంది, ఎత్తుకొచ్చిస్తాను. ఆ సుబ్బారావుకి వెళ్ళి ఇచ్చే, అక్కడ కూడా నా మానం మర్యాద తీయద్దు. బాగుందా మటన్? ఏమైనా పొలుసుకుంటే నీ తట్ల నీ తలపై వేసుకుని నువ్వే తినాలి అంతే. ఏ అలా ఏం లేదు, ఆ సుబ్బారావుకి బాగా పెట్టాను. పోయిన క్రితం ఏం బాగాలేదురా, ఈసారి బాగుండేది అని నాతిగా ఉండే మటనే తీసుకొచ్చానమ్మా. సరే అంగడికి పోయి మటన్ మసాలా ఒకటి, గరం మసాలా ఒకటి, గసగసాలు, చెక్క లవంగము, టెంకాయలు ఉన్నాయి, నేను కొట్టుకుంటాను. అవి ఇంటిపై తీసుకురాపో. జొట్లు అట్లే సౌతకాయ తీసుకురా. ఆడే ఉండిపోవద్దు, నీ తాకు పట్టుకొని నేను రావాలా తిరగా. సరే అట్లే బిడ్డలు ఆడుండో చూసుకొని అంగడికి పోయి తీసుకురా బిర్యానీ. ఆ కాంత, బిర్యానీ పై బిర్యానీ వస్తాను, నువ్వు బిర్యానీ మసాలాకంతా వేసుకో. ఎట్లున్నారు మన ఫ్యామిలీ? వచ్చి అందరూ తినుకుపోండి. ఈ లలిత ఎక్కడుందో ఏంటో. సరే వెళ్ళి తీసుకొస్తాను, ఇద్దరు కలిసి చేద్దాం త్వరగా. ఇదేంటి పిల్ల వచ్చేసింది లోపలికి? ఇప్పుడు తానే తెచ్చిపెట్టి వెళ్ళాను, అప్పుడే స్మెల్ చేసేసింది. ఏ పాడపిల్లి వెళ్ళ. ఫస్ట్ పై పై నీళ్ళు పెట్టేసి మటన్ కోసుకున్నాము, ఆమె కారం కేసుకున్నాం. కరెంట్ వేరే వెళ్ళిపోతుంది, త్వరగా చేసుకోవాలి. అయ్యో ఈ మాటల పొట్టి ఎప్పుడు ఇదే గోలైపోయింది, సరిగా కూకొని కూడా వెళ్దు. ఈ లలిత ఇంకా కాలేదు మా బట్టలు వేసినది. అమ్మ ఎలాగో అలాగా కట్ చేసేసింది, బయటికి వెళ్ళి కడుక్కొచ్చేదాం. అయ్యో రామా, ఈ కాఫ్లు ఒకటి ఒకే సమగా కొట్టుకుంటానే. చుట్టాలు ఎప్పుడైనా వస్తారేమో, తెచ్చిన 2 కేజీలు మాకే సారేళ్ళు. అబ్బో ఎండలు మంచిగా మండిపోతున్నాయి, త్వరగా ఇంటికి వెళ్ళిపోవాలి. అమ్మ అత్తయ్య, బట్టలన్నీ ఎండేశాను. ఈ ఎండలో మాడి మసైపోయాను అత్తయ్య. ఊనమ్మ లలిత, మండి మసైపోతాము ఈ ఎండలో, బయటికి వెళ్ళేటయ్యదు. అదేంటత్తయ్య మటన్ తెచ్చారా మావయ్య గారు? టిఫిన్కి చేయమని అని 2 కేజీలు తెచ్చారు. తయారంతా చేసుకున్నా, నీళ్లు పెట్టాను పై మీద, మటన్ కడుక్కొచ్చాను, తీసుకున్నాను మసాలని. చెక్క లవంగ డబ్బా ఎక్కడ పెట్టావమ్మా? అదిగో అత్తయ్య, బాక్స్ పక్కన ఉంది. నేను మసాలాకి వేసుకుంటాను, నువ్వు కొత్తిమీర అంతా ఇడిపించి పెట్టుకో. ఆహా అత్తయ్య, స్మెల్ భలే వస్తుంది. లలిత, నేను చేసే మటన్ సాంబార్ అంటే మీ మామయ్యకి చాలా ఇష్టం. నాకు కూడా ఇష్టమే అత్తయ్య, మీరు చాలా చక్కగా చేస్తారు. లలిత, ఇప్పుడు సాంబార్ దించుతా, నువ్వు సంగటి కలికేయమ్మా ముద్ద. సరే అత్తయ్య, 10 నిమిషాలు అయిపోతుంది. అలాగే మామయ్య గారిని పిల్లండి, పిల్లలు ఆడుకుంటున్నారు, వాళ్ళని పిల్లండి, నేను ముద్ద చేసుకొని వస్తా. మామయ్య గారు, భోజనం రెడీ, పిల్లలు రండి. హలో అలాగే ఆడియన్స్, మీకు ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్కి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని కొట్టండి. థ్యాంక్ యూ. అలాగే మీరు మా ఇంటికి వచ్చి మటన్ సాంబార్ ముద్ద తిని వెళ్ళండి. సీ యూ అంటిల్ దెన్, బాయ్.